ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఒకప్పుడు పెద్దలు మనల్ని నిండు నూరేళ్లు చల్లగా బతకాలని దీవించేవారు. పూర్వకాలంలో ఇది సాధ్యమైన కాలం మారుతున్న కొద్దీ మనిషి ఆయుష్ క్షీణిస్తూ వచ్చింది. ఒక దశలో మనిషి జీవితం మహా అంటే 40 సంవత్సరాలకు చేరిన పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్ర్యం నాటికి దేశంలో నిరక్షరాస్యత, సరైన జీవన విధానం, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల తరచూ అంటువ్యాధులు, రకరకాల రోగాల వల్ల తక్కువ వయసులోనే చనిపోతూ వచ్చారు. కానీ ఇప్పుడు కాలం మారింది. వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఎన్నో పరికరాలు కనుగొన్నారు. టీకాలు వచ్చాయి. దీంతో మనిషి సగటు జీవితకాలం పెరిగింది. ప్రస్తుతం 60 ఏళ్లకు మించి బతుకుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో మరో అడుగు ముందుకేస్తుంది. మనిషి జీవిత కాలం ఏకంగా 150 నుంచి 200 ఏళ్లకు పెంచవచ్చా అంటే అవును అన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పటితో పోల్చుకుంటే మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎవరి నోట విన్నా, ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే ఏఐ గురించి టాక్ వినిపిస్తోంది. అయితే ఏఐతో ఎంత ఉపయోగాలున్నాయో అంతకన్నా ఎక్కువ మానవాళికి ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ రానున్న రోజుల్లో మనిషిలాంటి మేధస్సును సాధించినా అతిశయోక్తి లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడి మైండ్ బ్లోయింగ్ న్యూస్ చెప్పారు. ఏఐ టెక్నాలజీతో 2030 నాటికి, అంటే కేవలం వచ్చే 5 ఏళ్లలోనే మానవ జీవితకాలం రెట్టింపు అవుతుందని అమోది చెప్తున్నారు. అదేంటి, మనిషి జీవితకాలం 100 ఏళ్లు, కానీ ఏఐతో 150 ఏళ్లు ఎలా బతుకుతారో? ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏఐతో సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. వేల పేపర్లను క్షణాల్లో విశ్లేషించగల శక్తి ఏఐకి ఉందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో చికిత్స లేని ఎన్నో రోగాలకు పరిష్కారాలను కనుగొనవచ్చని, అసలు రోగాలే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని మనిషి జీవితకాలం పెంచొచ్చని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే, మన శరీరంలో క్రోమోజోముల చివరి భాగంలో ఉండే టెలోమియర్ల పొడుగు వయసు పెరుగుతున్న కొద్దీ క్రమంగా తగ్గుతూ వస్తుంటాయి. ఒకవేళ ఆ ప్రక్రియను నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని రాకుండా చేయొచ్చని శాస్త్రజ్ఞులు ఇప్పటికే గుర్తించారు. ఇప్పటికే కొన్ని రకాల ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తో టెలోమియర్ల పొడుగును తగ్గించొచ్చని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీతో దీన్ని మరింత డెవలప్ చేసి మనిషి ఆయుష్ను పెంచుకునే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వ్యవస్థాపకులు డారియో అమోది ఏఐ కేవలం 5 సంవత్సరాల్లో మానవుడు జీవించే కాలాన్ని రెట్టింపు చేయగలదని తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొన్నారు. మరో నిపుణుడు రే కుర్జ్వెయిల్ది కూడా ఇదే మాట చెప్పారు. మానవుల్లో వయసు మీరే ప్రక్రియను 2032 నాటికి ఏఐ నియంత్రించగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమోది తన బ్లాగ్ పోస్ట్ లో వివరించినట్లుగా, ఒకప్పుడు మనిషి 40 ఏళ్లకే వృద్ధాప్యానికి చేరువై మరణించేవారు. 20వ శతాబ్దంలో మనిషి జీవితకాలం దాదాపు 2 రెట్లు పెరిగింది. అంటే 40 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాలకు చేరింది. 21వ శతాబ్దంలో దాన్ని రెట్టింపు చేసి 150 సంవత్సరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఎలుకల్లో 25% నుంచి 50% పెంచే మందులు ఇప్పటికే వచ్చాయి. ఏఐ సహాయంతో సరికొత్త మెడిసిన్స్ కనుగొని తాబేళ్లు జీవించినట్లు 200 సంవత్సరాలు జీవించొచ్చని అమోది చెప్పుకొచ్చాడు. ఇదే మాట మరో శాస్త్రవేత్త రే కుర్జ్వెయిల్ కూడా అంటున్నారు. అమోది అభిప్రాయం ప్రకారం మనిషి వయసును అధిగమించే ప్రక్రియ 2032 నాటికి ఏఐ నియంత్రించగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో ఏఐ టెక్నాలజీతో పనిచేసే మెడికల్ నానోబోట్లు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. కష్టతరం అనుకున్న ఎలాంటి రోగాలకైనా ఏఐ సాయంతో గుర్తించి ఈ మెడికల్ నానోబోట్లను శరీరంలోకి పంపిస్తే అవి కణస్థాయిలో మరమ్మతులు చేస్తాయని అన్నారు. ఏఐ ద్వారా మన మెదడులోని క్లౌడ్ కు బ్యాకప్ తీయడం కూడా సాధ్యమవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. జన్యులోపాలను సరిచేయడానికి ప్రస్తుతం క్రిస్పర్ అనే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కాకపోతే అది ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇక ఇదిలా ఉంటే, చికాగోలోని ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ, బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్
జే వోల్షాన్స్కీ మాట్లాడుతూ యాయ్ టెక్నాలజీతో వైద్య శాస్త్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం సాధ్యమే, కానీ వృద్ధాప్య జీవ ప్రక్రియను మార్చగలదు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే యాయ్తో మనిషి ఆయుర్దాయం పెంచినప్పటికీ మనకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది అని అన్నారు. ఇదంతా తెలియాలంటే 1 శతాబ్దం పాటు పరీక్షలు పట్టవచ్చని అన్నారు. ఏదేమైనా కృత్రిమ మేధ సామర్థ్యం గురించి కొందరు శాస్త్రజ్ఞులు ఆయుష్ పెంచవచ్చని చెప్తుంటే ఇది అసాధ్యమని మరికొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.